5 years. నాకున్నటువంటి ఇంటెలిజెంట్ ఫ్రెండ్స్ కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఫ్రెండ్స్ కానీ నాతో చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటారు. అందులో శ్రీధర్ గారు అని చెప్పి ఉత్తరాంధ్ర చెందిన పర్సన్ అండ్ డాక్టర్. ఆయన కొంచెం విప్లవ భావాలు ఉన్న పర్సన్, సామాజిక బాధ్యత ఎక్కువ ఉన్న పర్సన్. ఆయన ఎన్నికల సమయంలో నాకు చాలా సూచనలు ఇచ్చున్నారు, ఇవి చేయండి, ఇవి కవర్ చేయండి అన్నారు, అలా చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ 6లో ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 అనేది ఉంది కదా, అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. దాని గురించి నాకు ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆయన సూచనలను చెక్ చేసుకున్నా. దెన్ తెలంగాణలో ఏం జరిగింది ఇన్నాళ్ళని చెక్ చేశాను. మీకు న్యూస్ కనుక చెక్ చేస్తుంటే ఎప్పుడు కవర్ చేయలేదు. అది సీరియస్లీ వేరే విధంగా అనుకోవద్దు. ఎందుకు అంత కాన్సెప్షన్ పెట్టల, నేను ఇద్దామనుకుని జగన్కు అని చెప్పేసి డైవర్ట్ అయిపోయాను. అదేంటంటే ఈ తెలంగాణలో మెదక్ జిల్లాన, నర్సాపూర్ జిల్లాన ఒక జిల్లా, ఆ కలెక్టర్ ఆర్టీసీ బస్సుల్లో పురుషులు పడుతున్న ఇబ్బందులు ఏంటి తెలుసుకుందాము అండ్ మహిళలు ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఎందుకంటే అని చెప్పేసి పరిస్థితుల్లో నేను బస్సు ఎక్కాడు. సీరియస్లీ ఆ రష్లో గిటగిటలాడుతూ ఉంటే దిగలేక ఎక్కలేక ఇబ్బంది పడుతున్న విధానం చూసి వామ్ అని చెప్పి దిగేశాడు. ఆయన కాదు, వాళ్ళ ఫ్యామిలీతో సహా దిగేశారు. ఇది జస్ట్ 2 days బ్యాకే. ఇదే ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం తన్నుకున్న ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ భార్యల సీట్ల కోసం కొట్టుకున్న మగవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్న మేము నించొని ఉంటున్నావురా బాబు అని మొత్తుకున్న మగవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లు ఆడవారినే కూర్చొని గౌరవించండి అని మీరు అన్నారే, వాళ్ళ సీట్లో మేము గతంలో కూర్చున్న మమ్మల్ని ఊరుకోలేదే, ఇప్పుడు మరి వాళ్ళు ఉచితంగా ప్రయాణిస్తూ వారికి కేటాయించిన సీట్లో కాకుండా మగోళ్ళు టికెట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కొని ప్రయాణిస్తుంటే మగోళ్ళకు కూడా సీట్లు లేకుండా ఉంటే ఇంకెందుకు మేము ప్రయాణించడం అని గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక కర్ణాటక అయినా, ఒక తమిళనాడు అయినా, ఒక తెలంగాణ అయినా. మన తెలంగాణ గురించి మాట్లాడు, మన తెలుగు వాళ్ళం కాబట్టి. దెన్ కొంతమంది కామెంట్ పెట్టారు ఆడవాళ్ళు, సార్ దయచేసి ఈ బస్సులలో ఆడవారికి ఉచిత ప్రయాణం తీసేయాలి. ఆడవారు చెప్పారు ఇది. అండ్ మగవారు సైతం ఇప్పటికీ 99% మగవారు అదే స్టాండ్ మీద ఉన్నారు, ఉచిత బస్సు ప్రయాణం ఎత్తేయాలి అని. ఏమంటున్నారు? అంతగా అయితే బస్సులలో ఉచిత ప్రయాణం ఎవరికి ఇవ్వాలా? ప్రెగ్నెంట్, గర్భవతి, సో ఆమెకి ఇవ్వండి. బిడ్డ పుట్టినారు, చూలాలు అంటారు కదా, లైక్ ఆవేలో బాలింత, వాళ్ళకి ఉచితంగా ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఉచిత బస్సు ప్రయాణంతో పాటు సీటు ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి. వృద్ధులు ఉంటారు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అనుకుందాం, సీనియర్ సిటిజన్స్, వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వండి. ఈ సీనియర్ సిటిజన్స్లో ఆడవారు కానీ మగవారు కానీ ఎవరున్నా వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వండి. తర్వాత దివ్యాంగులు, దెన్ మగవారైనా ఆడవారైనా, దివ్యాంగులు అంటే అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సీట్ ఇవ్వండి, వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వండి. ఇప్పుడు ఏవైతే నేను మెన్షన్ చేశానో వీళ్ళెవరూ కూడా చీటికి మాటికి అటు ఇటు బస్సు ప్రయాణం చేసేవాళ్ళు కాదు. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత కొంతమంది కిరాణా షాప్కి వెళ్ళటం కూడా పక్కూరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఉచితంగా సినిమాలు చూస్తానికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఊరక చాలా రోజులైంది కలిసి అని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చీ అనిపించింది నాకైతే కొన్ని చూసి, నేను అంటే కొన్ని ఘటనలు చూసి, అరే ఇంత దారుణం ఏంటి? మనం సరదాగా అనుకుంటూ ఉంటాం, ఫ్రీగా వస్తే పెనాలని తాగుతారా బాబులు అని. అలా కొంతమంది ఉంటారని అనుకున్నాం, కానీ ఉచితం అన్నప్పుడు ఆడ మగ తేడా లేకుండా అన్ని చోట్ల చేసేస్తారు, మాకు. బట్ ఈ బస్సులలో ఉచిత ప్రయాణం అనేసరికి అసలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, అంతమంది ఆడవాళ్ళు. అసలు గతంలో టికెట్ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అన్నప్పుడు ఇంతమంది రాలా. అసలు ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు వచ్చారు? ఇదే తెలంగాణ ప్రభుత్వం ఓ రకంగా ఒక పెద్ద లెసన్ నేర్చుకోవాల్సింది. అండ్ అన్నింటికి ఇంకో పెద్ద లెసన్ ఏపీ నేర్చుకోవాల్సింది. ఉచిత బస్సు ప్రయాణం అన్నప్పుడు ఫస్ట్ రోడ్లు బాగు చేయండి. రోడ్లు ఇప్పట్లో కష్టం బాగుంటే బస్సుల సంఖ్య పెంచండి, పల్లె వెలుగు పెంచండి, ఆర్టీసీ అంటారు ఎక్స్ప్రెస్లు పెంచండి. ముందు వీటిలోనే ఉచిత ప్రయాణం మీరు అంటుంది, ముందు ఇవి పెంచండి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో నాకు తెలిసి ఆర్టీసీలో కొత్తవి ఏవి కొనకపోగా
పాత వాడికి రిపేర్ సరిగా సామాన్లు కూడా ఇవ్వకపోతే రోడ్ల మీద బస్సులు ఆగిపోయినాయి, రోడ్ల మీద బస్సు చక్రాలు ఊడిపోయాయి. సో ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలని కోరుకున్నవాడిగా, సమాజంలో ఎంతోమంది సన్నిహితులు సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు కోరుకున్న దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, ముందు మీరు ఆర్టీసీ బస్సులకు సంబంధించి స్టాండర్డ్స్ అని కరెక్ట్గా ఉన్నాయి లేదా, కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగితే కొన్ని బస్సులను ఆపాలా, అలా ఆపండి. అండ్ ఫిట్నెస్ ఏవైతే ఉన్నాయో ఆ బస్సులను రోడ్డు మీద తీసుకురండి. దెన్ బస్సుల సంఖ్యను పెంచండి. అప్పుడు కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం అన్నప్పుడు మీరు అంతగా అయితే మహిళలకి అన్నారు కాబట్టి నేను మరలా చెప్తున్నా, తప్పుగా అనుకోద్దమ్మా, నాకు అక్కడ ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తల్లి ఉంది, ఓకేనా. నేనేమన్నానంటే ఏ ఆడవారైనా మగవారైనా ఉచితం అన్నప్పుడు తెలిసి తెలియకుండానే వెళ్దాంలే, సరదాలే అన్న ఫీలింగ్ వచ్చింది. అలా అవునన్నా కాదన్నా తెలుసో తెలియకో పాపం కొంతమంది ఆడవాళ్ళకి ఎందుకో కానీ ఇంకొంచెం ఉపయోగించుకున్న ఫీలింగ్లో ఉంటారు. అలా తెలంగాణలో చూసాను, నేను కలర్ చూసినా కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు అలా ఏపీ ఉచిత బస్సు ప్రయాణం అన్నప్పుడు పురుషులకు ఇబ్బంది అయింది, ఇంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, బస్సులో వాళ్ళతో ట్రావెల్ చేసే వాళ్ళకి కావచ్చు. అండ్ అవసరార్థం బస్సులో ప్రయాణం చేసే ఆడవారికి కూడా మీ వల్ల ఇబ్బంది అయింది. మీ ఊర్లో బస్సు స్టార్ట్ అయింది, ఖాళీగా మీరు ఎక్కి కూర్చున్నారు, మీకు అంత పని లే, ఉచిత బస్సు ప్రయాణం కదా సరదాగా వెళ్ళొద్దాంలే అని చెప్పేసి ఎక్కారు. ఆ నెక్స్ట్ స్టాప్లో అవసరం ఉన్న వాళ్ళు బస్సు ఎక్కున్నారు, బస్సు ఫుల్ అయిపోయింది, నించున్నట్టుగా నాకు ఖాళీ లేదు. అప్పుడు మీకు లేవాలని అనిపించితే చెప్పండి. ఆ నించున్న వాళ్ళలో ఎవరికి ఏ అవసరం ఉందో అండ్ మరో ఎవరికి ఏ సమస్య మీకు తెలియదు, కానీ మీరు లేగవరు. ఆ నించున్న వాళ్ళలో కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆడల కంటే ఉచిత బస్సు ప్రయాణం ఆడలు మొత్తం కదా. సో ఇలా చూస్తున్నప్పుడు ఏంటి, ఉచితంగా వెళ్తున్నాం కదా అని చెప్పి చీటికి మాటికి బస్సు ప్రయాణం చేసే వాళ్ళ వల్ల నిజంగా అవసరార్థం ఉండి ఉచిత బస్సు ప్రయాణం చేసే ఆడవారికి కూడా ఇబ్బందే. అందుకని ఏమంటున్నాను నేను, అర్హులైనటువంటి వారికి పథకాలు ఇవ్వాలని మనం ఎలాగైతే కోరుతున్నామో ఈ ఉచిత బస్సు ప్రయాణంలో కూడా ఆ జగన్మోహన్ రెడ్డి వైసీపీలు ఎన్నైనా వాగనివ్వండి, అసలు పట్టించుకోదు, వదిలిపడేసేయండి. ఒక అసలు అర్హత కూడా లేదు జనాల గురించి మాట్లాడే అర్హత. సో టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు పెద్దలు కూర్చొని మాట్లాడుకోండి. ఏమని, ఒకవేళ ఆడవారికి మనం మాట ఇచ్చున్నాం కాబట్టి ఎవరైనా సరే లేడీస్ కనుక బస్సు ప్రయాణం చేస్తే 50% కన్సెషన్, 50% రాయితీ అని చెప్పండి. 50% రాయితీ అన్నప్పుడు ఉచితం ఏమంటారు, ₹1 ఖర్చు పెట్టాలన్న అనవసరంగా ఎవరు ఖర్చు పెట్టరు. ఈరోజు రేపు వెళ్ళొచ్చులే ఎందుకు అని ఆగుతారు. దెన్ మీరు ఒకవేళ మాట ఇచ్చాం తప్పదు అనుకుంటే 50% కన్సెషన్ ఫర్ ఆల్ లేడీస్ అని పెట్టండి. లేదు అర్థం చేసుకుంటారు, మనం కరెక్ట్గానే వెళ్తున్నాం, ధర్మంగా ఉన్నామని అనుకున్నట్టయితే ఇదే పాయింట్ చెప్తున్నా. పిల్లలకైతే స్కూల్ పాస్లు ఉంటాయి కదా, బస్ పాస్లు ఉంటాయి కదా, సో ఇబ్బంది లేదు కదా. ఈవెన్ స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా కాలేజీకి వెళ్ళిన బస్ పాస్లు ఉంటాయి కదా, వాళ్ళకి ఇబ్బంది లేదు కదా. ఆడవాళ్ళకి సంబంధించి కూల్ ఇంకా వదిలేద్దాం. దెన్ నార్మల్గా టీనేజర్స్ కావచ్చు, యుక్త వయసు ఉన్న వాళ్ళు, ఆ తర్వాత ఉన్న వాళ్ళు అనుకుందాం, రోజు ట్రావెల్ చేయరుగా, ఎప్పుడన్నా అవసరం ఉంటే ట్రావెల్ చేస్తారు వాళ్ళు, అవునా. వాళ్ళకి హాఫ్ టికెట్ ఇవ్వండి, లేదన్నప్పుడు హాఫ్ టికెట్స్ బట్టి 50% ఛార్జ్ అన్నట్టు, లేదంటే వాళ్ళు ఛార్జ్ వసూలు చేసేయండి. ఎప్పుడో ఒకసారి టికెట్ కొనుక్కుంటారు. తర్వాత చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇదే పాలసీ మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళకి సంబంధించి ఒకసారి టికెట్ తీసుకున్న వాళ్ళకి నష్టమే ఉండదు, తీసుకుంటారు. దెన్ మీరు ఏం చేస్తారు, ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా ప్రెగ్నెంట్, ఇఫ్ పాసిబుల్ వాళ్ళకి గర్భం దాల్చిన తర్వాత ఇంజక్షన్కి సంబంధించి వాళ్ళకి చార్ట్కి సంబంధించి వాళ్ళ పేరు, ఐడి కార్డు అండ్ వాళ్ళ దగ్గర అంగన్వాడీలో లేదంటే ఊర్లో ఆసుపత్రిలో ఇది ఇస్తారు షీట్ లాంటిది, అది పెట్టుకొని వస్తే సరిపోయింది. అది చూసి ఫ్రీ అన్నట్టు ఇచ్చేసేయండి. పిల్లల్ని కంటారు బాలింతలు, వాళ్ళకు కూడా ఒక 1 year వరకు అన్నట్టుగా ఉచితంగా ఇవ్వండి. దట్టు మళ్ళీ వాళ్ళకి సీట్లు కేటాయించండి. ఖచ్చితంగా వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు సీట్లు కేటాయించాలి. మీరు 60 సంవత్సరాలు పైబడినటువంటి ఆడ మగ ఇద్దరికి ఉచితంగా ప్రయాణం చేయించండి. మీరు తప్పేం లాడ కాదు, మేము టికెట్ తీసుకుంటారంటారు, హ్యాపీగా టికెట్ తీసుకోమని చెప్పండి. అండ్ దివ్యాంగులు వాళ్ళకి ఉచిత ప్రయాణం చేయండి, ఆడైనా మగైనా, అండ్ ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు కూడా ఉంచేలా చూడండి. ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్ అండి.
ట్యాక్సులు కట్టే జనాలు ఈ డబ్బుని ఎట్టబెడితే ప్రభుత్వం వాడుతూ ఉంటే ఎవరు పెడితే ఆ డబ్బుని వాడేసుకుంటా ఉంటే బాధేస్తుందండి. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కూడా అదే. మా మిత్రులు శ్రీధర్ గారు చెప్పినా, మిగతా కొంతమంది చెప్పినా, ఆడవారైనా మగవారు అంతా కోరుకుంటుంది కూడా ఇదే. ఏమిటి? ఉచిత బస్సు ప్రయాణం అంటూ అర్హత లేని వాళ్ళు కూడా, అవసరం లేని వాళ్ళు అడ్డదిడ్డగా ప్రయాణిస్తూ పోతా ఉంటే నార్మల్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. అది తప్పు, అది కరెక్ట్ కాదు అని. సో ఆ రకంగా అడుగులు వేస్తారని కోరుకుంటున్నా. రాంప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి సార్, ఖచ్చితంగా ఇది మీ దృష్టికి వచ్చేదని కోరుకుంటూ ఉన్నా. అండ్ చంద్రబాబు దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తేనే కోరుకుంటూ ఉన్నా. ఖచ్చితంగా మీరు 100% ఆడవారికి బస్సులు ఉచిత ప్రయాణం అన్నారు అంటే తప్పు మీద తప్పు చేసినట్టే అయింది. ఒకవేళ కాదుకూడదు మేము అమలు చేసి తీరుతామంటే ఇప్పుడున్న బస్సులు ఏవైతున్నాయో వాటికి కనీసం ఇప్పుడు ఒక 10,000 బస్సులు ఉన్నాయి అనుకుందాం, కనీసం ఒక 5,000 బస్సులు ఎక్స్ట్రా కొనండి. అందులో ఆడవారికి సంబంధించి ప్రత్యేకమైన బస్సులు కాదు, మగవారికి స్పెషల్ బస్సులు పెట్టండి. డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్న ఒక మగాడు బస్సులో కనీసం కూర్చొని వెళ్ళకపోయినా నించున్నప్పుడు ఫ్రీగానే ఉండాలి కదా. కిట్టలాడుతూ తోసుకుంటా నెట్టుకుంటా ఊపిరాడక డబ్బులు పెట్టి టికెట్ కొని ఏమంత ఇది మగవాళ్ళకి అంత ఇబ్బంది ఏంటి? అసలు తెలంగాణలో చూస్తున్నటువంటి వాళ్ళని నేను నరకం చూపెడుతుంది పాపం. నరకం చూస్తున్నారు వాళ్ళు. అయితే అసలు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఈ విషయంలో ఓ రకంగా కొంచెం ఇబ్బంది అనే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి సరిపోతుంది. సో ఫైనల్ నేను చెప్తున్నది చాలా పాజిటివ్గా వచ్చి చెప్తున్నా, ప్రాక్టికల్ కలిసి చెప్తున్నా. అందరికీ ఉచితం దయచేసి వద్దండి. అంటే అందరి ఆడవారికి బస్సులు ఉచిత ప్రయాణంగా వద్దు. దానికంటే ఖచ్చితంగా కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకోండి. ఇదిగో వీళ్ళకే ఉచితం, వీళ్ళకి వచ్చేసి సగం రేటు, లేదంటే వీళ్ళకి పూర్తి రేటు ఆడవారికి అన్నట్టు పెట్టండి. బస్సుల సంఖ్య ముందు పెంచండి, రోడ్లు బాగు చేయండి, దెన్ ఆ పథకం అమలు చేయండి. లేట్ అయినా పర్లా. మెగా డిఎస్ అని చెప్పేసి 5 సంవత్సరాలు ఊరించి ఇవ్వకుండా ఉన్నటువంటి ఈ వైసీపీ వాళ్ళకి కూటమి ఏదైతే హామీలు అని చెప్పినా దీని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. పింఛను వచ్చేసి పెంచడు, కబుర్లు చెప్తున్నాను అన్నటువంటి వాళ్ళు మీరు పింఛను ఆల్రెడీ పెంచున్నారు కాబట్టి ఇక మీ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. రాజధాని అమరావతి ఉండిద్దని చెప్పి వచ్చి 3 రాజధానులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ కూటమి యొక్క పథకాల గురించి, హామీ గురించి మాట్లాడే అర్హత లేదు. ప్రతిపక్ష నేత హోదా కూడా వాళ్ళకి లేదు. జనాలు ఏం చేస్తున్నారు? మీకు మంచి చేస్తామంటే మాకు ఓట్లు వేయండి అన్నారు కదా, మీరు మంచి ఎక్కడ చేశారని చెప్పేసి జీడిచ్చి కొట్టారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. దాని అటువంటి అప్పుడు వాళ్ళు మాట్లాడి ఎవరు పట్టించుకోరు. మీరు మాత్రం నీతిగా, న్యాయంగా, ధర్మంగా అడుగులు వేయాలని కోరుకుంటున్నా. ఈ ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఏదైతే ఉందో 100% అమలు చేయాలని మీరు అనుకున్నట్టయితే మగవారి కోసం కనీసం సగం బస్సులు పెంచండి. దానికి లేడీస్లో మీరు ఎక్కించొద్దు. ప్రశాంతంగా మగవాళ్ళు ట్రావెల్ చేస్తారు. ఒక లేడీస్ ఎక్కించేటట్టయితే వాళ్ళ కేటాయించిన సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలోనే వాళ్ళు కూర్చోవాలి, మగవాళ్ళ సీట్లుగా కూర్చోవద్దు.